మనాలి పోయినప్పుడు వీడికి ఎందుకు వచ్చినావు నువ్వు ఆఫీస్ దగ్గరికి? అక్కడ రమ్మంటే వచ్చిన. ఎవరు రమ్మన్నారు? ఎందుకు పిలిచినవురా? ఎందుకు పిలిచినావు? నీకేం అవసరం? ఆమె దుకాణం అప్పగించినా కదా, దుకాణం చూసుకుంటుంది. మంచి మీద ఎందుకు లేపిర్రా మీరు? ఎందుకు లేపిరు అన్నా? నేను చైర్లు తీసుకోలేనా వీళ్ళ దగ్గర? ఎడిటింగ్ చేయించి పుష్ చేసి నేనే వీడియో చేసి కమ్యూనిటీ పోస్టులు వేసి ఒక హైలైట్ చేస్తుంటే లక్ష మీద 2 లక్షలు 1,50,000 అట్లా సంపాదిస్తున్నారు. పంచుకోనికి పైసలు పంచుకోనికి అంత ఎందుకు నొప్పి అవుతుంది ఒక్కొక్కళ్ళకి? ఎందుకు కొట్టిరానా? ఎవరు కొట్టిరు నీకు? ఎవరెవరు కొట్టిరు? ఎవరు? ఎందుకు కొట్టు? సినిమా పనులు ఉన్నాయి. ఈ పనులు అయిపోగానే నేను డీటెయిల్గా అందరినీ నుంచోబెడతా. ఓవర్ రాకపోతే వాని గురించి మాట్లాడతా. అందరు రావాలా? ఇప్పుడు దాకా ఇమ్రాన్ దగ్గర నుంచి సమస్య ఓవర్ పోయింది. అందరి గురించి మాట్లాడతా. గైస్ రీసెంట్లీ అయితే మేము ఇట్లా మనాలి పోయేసి వచ్చినాం. ఇక్కడ రాగానే కొన్ని ఇష్యూలు అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఒన్నో కొట్టిరా అని చెప్పి నాకు మా ఫ్యాన్ పేజీలు వాళ్ళందరూ నాకు పంపించిర్రు. నేను కొన్ని రోజులు వీళ్ళకి అప్పగించి ఇప్పుడు దాకా నేను ఎప్పుడు దాకా ఎన్ని సంవత్సరాలు అవుతుందిరా తిరగక? బయట 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు అవుతుంది. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి బయట ఏడ తిరగలే ఇప్పుడు దాకా. ఇట్లా పోయేసి వచ్చే వరకు ఎవరో ఇంటికి వచ్చిరట, ఆయన కొట్టిరట. ఇష్టం వచ్చిన రాజ్యం అయిపోతుంది ఒక్కొక్కరు. ఏమని చెప్పాలా? అరే సరే మన చేసే బయట తీసుకోవాలి, అది చేసుకోవాలా. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఇంట్లో చెప్తే ఎట్లుంటుంది? నా ఫ్యాన్ పేజీలు నాకు చూపిస్తారు. ఉండేది ఆగాలి ఉంటలే, ఒక్కొక్కరు రాని వాళ్ళ పనులు చెప్తా నేను. ఎందుకంటే ఈ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే మన వల్ల ఒక 36 ఫ్యామిలీలు బతుకుతారు, 36 ఛానళ్ళు. ఒక్కొక్కల గురించి నేను ఏంటంటే ఒక పెద్ద బాయ్స్ లో ఒక పెద్ద వీడియో చేయని అర్థమైతుంది ఎవరు దొంగలో ఏందో అనేది. ఇష్టం వచ్చినట్టు అయిపోతుంది. నేను ఎన్ని రోజుల నుంచి బతుకోదా? నేను వీడు చిన్నప్పుడు నుంచి ఉన్నాడు కదా వీని గురించి కూడా ఇష్టం వచ్చిన నేను బాయ్స్ లో ఒక వీడియో తీస్తున్నా గైస్. ఇప్పుడు దాకా ఎంతమంది వచ్చిర్రు, ఎంతమంది పోయిరు, ఏమేం జరిగింది, ఏంది ఇట్లనే అంటావు నువ్వు కానీ పెట్టవు, ఆలోచిస్తావు మళ్ళీ తర్వాత. పోనీ పాపం అని వదిలేస్తా, వదిలేది లేదు. ఎందుకు అంటే అరే ఒక్కడొక ఛానల్ అంటే నడిచిపోతుంది. నేను సపరేట్ ఇది బాయ్స్ వీడియోలో నేను మంచిలోకి ఇన్ని వీడియోలు అని చెప్పి ఇష్టం వచ్చిన అంటే ఏం తొక్కుదామని అనుకుంటారు. ఏం చేద్దాం? ఇష్టం వచ్చిన ఛానల్ ఓపెన్ చేసుకొని ఇష్టం వచ్చిన టైమింగ్ లేదు, ఏం లేదు. అరే పక్క రోడ్ గురించి బతకాలని చెప్పి కాలు నాకిరు ఒక్కొక్కరు. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు చెప్పలే ఎందుకు ఉట్టిగానే కడుపులు కొట్టాలని. ఇష్టం వచ్చిన రాజ్యం అయిపోతుంది. అరే పోనీ పాపం అంటే వీడు బతకద్దా? ఇక నువ్వు మాట్లాడావు, నేను మాట్లాడతాను కూడా మాట్లాడినావు. పోనీ అయిపోతావు. ఎవరెవరు ఎట్లా వచ్చిర్రు ఏంది అనేది ప్రతి ఒక్కటి నేను వీడియోలో చెప్తా. అరే వచ్చిన వాళ్ళని కొడతారు ఎవరైనా? పిలిపించి మాట్లాడన్నా, మనం కూడా లేకుండా కదా ఎవరిదేం తప్పు ఉంది అర్థమవుతుంది. అలా పిలిపించి మాట్లాడు. వస్తుందా? రాని ఆగు, జల్లిరా, మెల్ల వస్తున్నాయి రాబాయ్, జల్లిరా. ఓన్నిరా ఎందుకు కొట్టిర్రా? ఎవరు కొట్టిరు? ఎందుకు కొట్టిండు? కట్టపా అని వీళ్ళు ఏమైంది? అరే మీరు నువ్వు లేవా? నీకేమన్నా? నేను వచ్చేదాకా ఉండమని చెప్పినా కదా. ఎందుకు కొట్టిర్రా? లోపల పోయిందంటానా? అప్పుడు వచ్చిన లోపల ఏంటంటే అరికను ముట్టుకుందని చెప్పి అరి కొడుతుంది. అప్పటికి అరికకి ఈడ ఎందుకు ఓర్ రమ్మన్నారు? ఈడికి ఈడ షాప్ ఉంది కదా, షాప్ లో ఉండాలి కదా. వీడికి ఏం అవసరం అంటే ఇటు పోగానే ఇటు ఏంది అన్న లేడు ఈడ ఎంజాయ్ చేద్దాం అని వస్తురా ఏంది మొత్తము. అయితే అప్పటికే నేను ఇట్లా రాగానే కట్టప్ప ఇంకా ఆరికుంది, ఇద్దరు పట్టుకొని ఆమె కొడుతురు. అప్పటికి ఆపిన ఏంది ఎందుకు కొడుతున్నా, నేను ఎందుకు కొడుతున్నా అది అంటే పిలిపించిన ఒక్కొక్కళ్ళ నిజాలు నాకు అబద్ధాలు వెళ్ళాలా. ఆయన ఓన్ అయితే మీరు అది చేసిరో ఆయన అవువా తాగుంటే ఆడ వదిలేయాలా? కొడతారు ఎందుకు? సరే అది ఏం జరిగిందో మొత్తం తెలుసుకో. వీళ్ళదేం తప్పు ఓడైతే ఉట్టి కొట్టాడు కదా.
లే ఇష్టం వచ్చినట్టు అరే ఏందివా అరే ఏదేమన్నా ఉంటే అడిగి చేయాలా ఇట్లా వేసేస్తే అందరు పట్టుకొని నాకు అడుగుతారు ఎవరిని ఏం అడగారు నాకు అడుగుతారు నేను ఏమని సమాధానం చెప్పాలి అందరికి నువ్వు సమాధానం చెప్పాలి అందరికి అప్పటికే ఏమన్నా అంటే నాకేసుకొని వస్తారు ఎంకలా ఏం లేదు ఎవరు ఏం చేస్తుండు ఎంత ఎంకలకెళ్ళి ఎంత ఓడుస్తురో ఏంది అనేది ఎవరు తెలియదు అరే ఏంది కొంచెమైనా అర్థం చేసుకోవాలా మాట్లాడు ఇట్రా ఆ రోజు ఎవరు కర్రా ఏమైంది కడుపుని వస్తుందా కడుపుని వస్తుందా కొట్టినప్పుడు ఆయనకి ఎంత నొప్పి రావాలా కడుపుని వస్తుందా చేతులు ఎందుకు కోసుకున్నావురా ఎందుకు కోసుకున్నావు చేతులు ఎందుకు నొస్తుంది కడుపు ఆ మనిషిని ఎందుకు ఆ మనిషి మీద చేందుకు లేపిర్రా మీరు ఎందుకు లేపిరు అన్నా నేను ఎందుకు లేపిరు చెప్పు సడన్ గా ఆరిక ఫోన్ చేసింది అన్న ఆరిక ఫోన్ చేసి అవురా ఫోన్ చేసింది అంటే ఫస్ట్ తినాలా రాగానే చేతులు ఉన్నాయని కొడదాం అంటే నేను కొడితే ఎట్లుంటుందరా ఇట్లా పట్టుకుందని చెప్పింది అన్న ఏం ఓవర్ అడుగు చేయలేగిలి కోసుకుంటుంది అది అడుగు కోసుకుంటున్నావు ఏందిరా అసలు బయట పోగానే ఏమరా మీరు రోడ్డు మీదకి తెస్తారా ఏంది పేరు మొత్తం ఖరాబ్ చేసి చేలు కోసుకున్నాడు ఏందన్న అంత గలీజ్గా అరే ఏంది ఎట్లుండాలా ఏంది అనేది ఏం తెలియదు మీకు ఇష్టం వచ్చిన రాజ్యం అవుతుంది ఏందిరా ఓన్ అడిగి పోయినావురా ఊరికి నువ్వు ఓన్ అడిగి పోయినావు అది నేను బయటికి పోతే ఇష్టం అరే 4-5 రోజులు రా అరే నేను 365 days పని చేస్తారా 4 రోజులు నాకు ప్రశాంతం ఉండదారా 4 రోజులు ఇట్లా వయసు వచ్చిన అది కూడా వీడియోలకే పోయినా నేను స్ట్రెస్ అవుతుందని పోయినా నేను ఒకడు ఊరికి వెళ్ళిపోయిండు ఒకడు అటు వెళ్ళిపోయిండు వీడేమో కొత్త జిమ్ స్టార్ట్ అంటుండు ఏంది మొత్తం వీడియోలు చేసి పోయినామన్నా ఏం వీడియోలు రా సరే ఆ వీడియోలు చేసిరు మంచిది అట్లా అయింది నాకు అడగాలా లేదా ఇట్లా ఇంటికి తాగొచ్చిరు ఇట్లా అయిందని నాకు చెప్పాలా లేదా అసలు దాని గురించి మాకు తెలియదు అన్న డైరెక్ట్ కొడతావా నేను ఏమంటున్నా తెలియదు ఎట్లా నువ్వు తెలియదు ఎట్లా కొడతావు అని తెలియదు ఎందుకు కొడతావు ఊరికెందుకు పోయినావు ఊరికెందుకు పోయినావు ఇదేంది మరి నేను మాట్లాడుతుందా ఇదా నేను మాట్లాడితే మాట్లాడమంటావు కదా ఇదా మరి నేను మాట్లాడితే మాట్లాడుకో మరి నువ్వు చెప్పు అడుగుతున్నా కదా అరే నువ్వే అన్నావు తెలియదు నాకు తెలియదు అన్నావు కదా తెలియదు ఎట్లా కొడతావు అని నేను అడిగినా మరి అదే అడుగుతున్నా నేను ఫస్ట్ నేను అదే అడుగుతున్నా ఫస్ట్ అదే అడిగినా మరి నేను నేను అదే అడుగుతున్నా తెలియదు నువ్వు ఎట్లా కొట్టినావు అని అన్నా నేను సరే ఆమెను పిలిపి మరి హారికని పిలిపించి మాట్లాడు హారికకి ఫోన్ చేయి ఫోన్ చేయి హారికకి చేయి ఆ రోజు ఉన్నది ఆమెనే అడుగుతానే కదా అర్థమవుతుంది లేదురా నేను ఒక మాట చెప్తా ఇప్పుడు వాళ్ళు పోయి కంప్లైంట్ అది ఏంది నీసనేమన్నా సీసీటీవీ కెమెరాలు ఎందుకు పెట్టించినా చూడాలా కదా నువ్వు హీరో వారా రాగానే కొట్టుమంటే కొట్టేనికి అన్న ఒక ఆడపిల్లని ఇట్లా పట్టుకుంది అంటే నేను ఒకటి కొట్టిన అన్న తప్పు నాది అయింది నేను ఒప్పుకుంటున్నా నేను కాదని చెప్తలే ఒక ఆడపిల్ల అనేటకల్లా కోపం వచ్చి అరే ఇష్టం అరే సరేరా ఆడపిల్ల కోపం వచ్చి ఎందుకు కోసుకున్నావురా నువ్వు హలో హారిక నువ్వు నేను మనాలి పోయినప్పుడు వీడికి ఎందుకు వచ్చినావు నువ్వు ఆఫీస్ దగ్గరికి అక్కడ ఎవరు రమ్మన్నారు ఎందుకు పిలిచినవురా ఎందుకు పిలిచినావు నీకేం అవసరం ఆమె దుకాణం అప్పగించినా కదా దుకాణం చూసుకుంటుంది ఆమె పేరు చెప్పింది ఇప్పుడు కట్టప్ప వాళ్ళని చెప్పింది ఏంది ఏం మాట్లాడాలి ఎవరు నేను ఫోన్ చేసినా ఆగు ఫస్ట్ ఒకసారి క్లారిటీ ఆగు హారిక ఆగు నీకు ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అది చెప్పు ఫస్ట్ నీకు ఇక్కడికి ఆఫీస్ కాడికి ఎవరు రమ్మన్నారు నువ్వు మని నేను ఎందుకు రమ్మంటా నీకు నాకేమవసరం నీకు రమ్మన్నానికి సరే అవన్నీ వదిలే ఆ రోజు ఏం జరిగింది ఆ రోజు నేను వచ్చేసరికి వీళ్ళు ఎవరు లేరు అక్కడ ఎవరో సబ్స్క్రైబర్ ఒక ఆయన వచ్చి లోపలికి వచ్చిండు అటు ఇటు చూసినాడు ఫస్ట్ హాల్ లో కూర్చున్నాడు బెడ్రూమ్ లో నేను ఒక్కదాన్నే ఉండే వచ్చి మీద చెయ్యేసేసినాడు నేను మీదకి ఎందుకు వచ్చినావు అంటే మళ్ళీ మాట మార్చేసి అన్న కోసం వచ్చినా గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చినా అని చెప్పేసి ఇట్లా మీదకి వచ్చినాడు నీకు ఏదున్నా అన్నకు అడగాల నువ్వు వీడికి రావద్దు నీకు ఎందుకు షాప్లో కూర్చోబెట్టినా షాప్లో ఎందుకు కూర్చోబెట్టినా నేను ఏది అడిగినా అన్నకు అడిగి ఇవ్వాలి కదా మీరు ఇష్టం వచ్చినట్టు వేసేస్తే నేనేం కావాలా మళ్ళీ నేను ఎందుకు ఉండి జీతాలు ఎందుకు మళ్ళా
చెప్పురి. ఏమో అన్న వాళ్ళు ఫోన్ చేస్తే నేను వచ్చిన. నువ్వు నాకు అడిగి రావాలా కదా, నువ్వు నాకు అడిగి రావాలా కదా. మీరు లేరు కదా అన్న. అవునా, ఫోన్ చేయాలా? ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లు ఉన్నాయి కదా, పెట్టు. సాయంత్రం వస్తున్నా నేను, షాప్ దగ్గరకు వచ్చి మాట్లాడతావు. చెప్పు ఏంద్రా, ఏంది పరిస్థితి, ఏంది, ఏం చేయాలా చెప్పు. మళ్ళీ ఏం ఎన్ని టెన్షన్లు రా చెప్పు. అరే నీ వల్లనే అంటేనే మీరే చేస్తురు కదరా. ఇంకొకరు చేయవరు కోసుకుండు, ఊరుకోవరు వెళ్ళిపోయిండు, ఊరు కొట్టిరు. ఒకసారా ఎప్పుడు నిన్న నాకేమన్నావు ఫోన్లా, ఎందుకు పోయినాను? అది కూడా చేసుకున్నా. ఫస్ట్ ఏమన్నావు నాకు అది చెప్పు. అబద్ధాలు చెప్పకు, నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పకు. ఫస్ట్ నాకు ఒకటి చెప్పు, ఓవర్ అబద్ధాలు. ఇప్పుడు దాకా ఎన్నిసార్లు పోయినావురా ఊరికి నువ్వు? 2 times పోయినా. ఇంతకు ముందు నెలలో ఒకసారి 2 సార్లు పోతున్నా. మళ్ళా నేను సంవత్సరం ఇండే ఉంటున్నా, ఇంటికి పోను అంటున్నావు. ఇండే తెలుస్తుంది అన్న. ఇక్కడ బాబు ఎవరు? మా కొడుకు. ఎందుకు కొట్టిరానా? ఎవరు కొట్టిరు నీకు? ఎవరెవరు కొట్టిరు? ఎవరు? ఎందుకు కొట్టు? ఒకటి తెలియక ఆడపిల్ల తప్పే, నేను ఒప్పుకుంటున్నా. ఆడపిల్ల ఎందుకు కొడుతున్నావు? ఏంది ఇక్కడ నాకు నిజం చెప్పు, ఏం జరిగింది చెప్పు. ఆ రోజు ఏం లేదు, గిఫ్ట్ తీసుకొని వచ్చిన. ఎవరికి? నీకు. అయితే నువ్వు లేవన్నారు. సరే అని ఆరిక లోపల ఉంది. అయితే నేను పోయి చూసిన. తాగుండేనా అన్న? ఏదున్నా వాస్తవం చెప్పు, కొట్టేసి చెప్పు. తాగుండేనాను? తాగుండేనా? లైట్ గా తాగినా. ఎందుకు తాగినావు? నా తాగి ఇంటి దగ్గర రావద్దు కదా అన్న. నాది ఇది ఒక సంస్థ, ఇది ఒకటి గుడి లాంటిది నాకు. ఈడ తాగు వచ్చి నేను సబ్స్క్రైబర్ అంటే ఎట్లుంటది అన్న. నేను దానికి ఒక్క మాట కూడా నేను నీ గురించి ఏం తప్పుగా అంటలేను. నీ కొట్టుడు మా వాళ్ళది తప్పు. నేను తాగున్నాడు అంటే ఫస్ట్ తీసుకొని వదిలే. వాళ్ళది ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఒక ఆడపిల్ల కదా అన్నారని చేయలేపారు. దానికి నేను సారీ చెప్తున్నాను. నువ్వు తాగి ఎందుకు వచ్చినావు నాకు అది చెప్పు. అంటే గిఫ్ట్ ఇద్దామని అన్న ఉన్నాడు. అవునా? తాగొస్తే ఎట్లుంటది? నేను తాగొస్తే ఎట్లుంటది నాకు చెప్పు. ఎవరింటికైనా తాగి పోవడం ఎంతవరకు కరెక్ట్ అన్న? నాకు ఒకటి తప్పు ఉందన్నా. నేను దానికి ఏమంటలే. ఇగో చాలా మంది వస్తారన్నా, ఇంకా మంది అన్నాక అందరు తాగుతారు లేదని కాదు, కానీ కొన్ని విషయాలల్లో ఇంటి దగ్గర ఆడోళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఇంతకుముందు ఏమైంది, ఒకటి ఫుల్ తాగొచ్చింది, నేను లేను, వీళ్ళు కూడా లేరు. లోపల పోయి తలపేసింది. మా అమ్మ ఉండేసరికి ఉర్రంగానే బయటికి వెళ్ళాను. పోతూ ఆడ పోయి ఒక ఆంటీ ఫోన్ గుంజుకొని ఉరికి. ఇట్లా పరిస్థితి అయింది. ఇప్పుడు నువ్వు వచ్చి నువ్వు చేయబట్టినావు అని చెప్పి అది చెప్తురు. అది ఎంతవరకు కరెక్ట్ కాదో నాకైతే తెలియదు. ఇప్పుడు ఎందుకంటే ఇగో మీరు మా సబ్స్క్రైబర్, మీ వల్ల మనం బతుకుతున్నాం, మనం మంచిగా ఉన్నాం అని చెప్పి ఇంత మర్యాద ఇస్తున్నాం. అదే వేరే వాళ్ళు బయట వాళ్ళు ఉంటే ఇగో వీళ్ళు ఇట్లా చేసిరు కదా, నేను గలీజ్ చేస్తా ఇంకా. కానీ ఏంటంటే ఎందుకు నాకు అవసరం లేదు, మనం చేయొద్దు, ఏదున్నా పద్ధతిగా మాట్లాడాలని చెప్పి కామిషన్. అరే మీరు తాగి రావద్దన్నా, ఎందుకు వస్తారు తాగి చెప్పు. ఆడపిల్లలు వాళ్ళు వీళ్ళు సరే వచ్చినావు బయట కూర్చుంటే అయిపోయి. అంటే ఎవరు లేదని లోపలికి వెళ్ళినా, మరి ఉన్నారేమని ఎవరైనా కట్టబ వాళ్ళందరూ ఎవరైనా. అవునా? ఇప్పుడు లోపల పోయినావు, మనుషులు కనిపించిరా నీకు? ఎవరు లేరు. ఆరిక ఉండే. మళ్ళీ బయటికి ఆడపిల్ల అంటే బయటికి వచ్చేయాలి కదా అన్న. గిఫ్ట్ పెట్టడానికి పోయి ఇంకా చేతి దాకింది, ఇంకా అక్క అనుకొని ఇంకా చెప్పాను. ఇంకా అక్క అని అప్పుడే మాట్లాడేస్తే అన్న ఇప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇదని కాదు. నేను ఒక మాట చెప్తా, నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు అట్లా లోపల రావడమే తప్పన్న, ఇదని కాదు. రాత్రి 1 o'clock 2 o'clock కూడా తాగి మా ఇంటి దగ్గర, నా దగ్గర ఇప్పుడు దాకా నా మీద 35 కేసులు ఉన్నాయి. ఎందుకు? ఈడ గల్లీలలో ఓరోరు వస్తారు అన్న. నేను మంచినే కదా, నేను కూడా బతకాలి కదా అన్న. నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది. నేను ఎవరికి ఏం చెప్పుకోలేక లోపల 100 మంది వస్తారన్న. నేను ఒక హెల్పింగ్ వీడియో వేస్తే 100 మంది ఇంటి దగ్గరకు వచ్చేస్తారు. ఇప్పుడు కూడా నా పరిస్థితి కూడా అగో ఆడ నుంచోనే ఉన్నారు. అగో అందరు ఒకటే తీరు ఉన్నారన్న. ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు దొంగ ఉంటాడు, లంగు ఉంటాడు. ఈ దానికి వచ్చిన వాళ్ళని మేము అందరు ఒకటే తీరు తీసుకోలేము కదా. ఒకడు నా పరిస్థితి ఎట్లుందంటే మీరు అందరికి చెప్తే షాక్ అవుతారు. వానికి ఇల్లు తికానా ఏం లేదు అంటే, నా ఇల్లు ఇంట్లో వండుకోరా అని చెప్పి ఒక పెట్రోల్ పంప్లో జాబ్ పెట్టిస్తే వాడు పోయి బయట దొంగతనం చేసి నాకు గుర్తుపడతారని చెప్పి నాకు ఏం చెప్పలేదు. అదే వేరేవాడు ఉంటే నా మీద కూడా కేసు బుక్ చేస్తుంది. మనోడు అని చెప్పి ఈడ ఇంటి దాకా పెడితే వాడు బయటికి పోయి నేను ఇమ్రాన్ నాకు కల్పిస్తా అని చెప్పి పైసలు కొట్టేస్తారు. ఓవర్ మంచిగా నాకు మంచి ఎట్లా చేసేస్తారు అంటే నాకు ఒక మెంటల్ టార్చర్ పెట్టేస్తారు. నాకు
అరే ఓన్ నమ్మాలా ఓన్ నమ్మద్దు అనేది కూడా అర్థమవుతుంది. ఈడ మా దగ్గర చూస్తే ఉన్న అన్ని రోజులు ఉంటారు, ఫేమ్ కాగానే వెళ్ళిపోతారు, బయట పోతారు, కొన్ని రోజులు మళ్ళీ ఫేమ్గా అయిపోగానే మళ్ళీ తిరిగి వస్తారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు నేను బాయ్స్లో నేను ఒక వీడియో చేయబోతున్నా, ఇప్పుడు దాకా ఇంతమంది ఉన్నారు, ఏమేమైంది ఏంది అనేది. ఎందుకంటే మన చారణ తప్పు లేదు ఈడ. నువ్వు కూడా అంతే ఉన్నావు కదా, వాళ్ళు పోగానే మళ్ళీ రాగానే కాలు ముఖంగానే రైట్ రబే వచ్చా అని చెప్పి అదే చేస్తావు. అవురా వదిలేస్తా అంటే ఏం చేస్తాం, దిక్కు దికానా లేదు కదా. ఇప్పుడు ఏం చేస్తారు, నా దాకా చేస్తే నేను ఊకుటా, వీని గడుపు కొడితే ఊకోను. వీడు పోస్ట్ చేసిన టైంకి పోస్ట్ అవుతుంది, వీని గురించి పట్టింపు లేదు, ఏం లేదు. వీనికి తెలివి లేదు, తెలివి ఉన్న దాకా నేను తీసుకోతారా బబ్బు. దాని తర్వాత నీ ఇష్టం, నువ్వు 11 బజే వస్తా, నువ్వు 12 బజే వస్తా, నేను 1 బజే వస్తా, నువ్వే కదా నేను ఏం చేసినా నువ్వే చూసుకోవాలా, నువ్వే చేయాలంటే కాదు. చెప్పేస్తున్నా, కుళ్ళ ఓపెన్గా చెప్పేస్తున్నా. నలుగురు ఉండే ఇవాళ ఇంతమంది అయ్యారు. ఎందుకు వీళ్ళు చేసే లెక్కలకే వీళ్ళ ముందటనే చెప్తున్నా కదా, వీళ్ళు కరెక్ట్ ఉంటే ఎవరు ఉండకపోతుంది. పోనీలే అందరికీ లైఫ్ ఇస్తున్నాము, అందరు మంచిగా ఉంటుర్రు అంటే నడిచిపోతుంది. కానీ అట్లా కూడా లేదు కదా. మన ఇంకల్నే ఉండి మనకే మక్బల్ లెక్కలు చేస్తే ఏడికెళ్ళి ఉంటుంది. అరే ఏం ఒక స్విగ్గీ జొమాటో సరే మీకు ఒక ₹1,00,000 లక్ష మీద 2 లక్షలు 1,50,000 అట్లా సంపాదిస్తున్నారు. పంచుకోనికి పైసలు పంచుకోనికి అంత ఎందుకు నొప్పి అవుతుంది ఒక్కొక్కళ్ళకి. ఓవన్కి వానికి సపరేట్ పైసలు కావాలంట. నేను ఓవర్ మంచోళ్ళు ఓవర్ చెడ్డోళ్ళు నా బాయ్స్ ఛానల్లో నేను వీడియోలో చెప్పబోతున్నా. ఇదని కాదు, ఓరోరో దాకా ఇప్పుడు దాకా ఉండే ఓరోరు 3-4 ఛానల్ ఓపెన్ చేసుకురు అందరి గురించి నేను చెప్తున్నా. ఎందుకంటే ఇది కొన్నిటికి చేసేదాకా మంచిగా ఉంటుంది. అరే వీడు ఓపెన్ చేసుకోలేడా 3-4 ఛానళ్ళు, ఇదంట నేను ఇన్ డీటెయిల్ ఓవర్ వచ్చినా నేను మాట్లాడుకుంటా. ఏడదాకా అయితే ఆడదాకా. అరే చిల్కా చెప్తున్నా చోటే బచ్చంకు బోలేసరిగా బోర్రు. అరే అట్లా కాదురా బాయ్, ఇట్లా పంచుకోర్రా అంటే పంచుకోరంట. అన్నీ ఓపెన్ చేసుకొని అన్నీ నేను తీసుకొని దాంట్లో ఒక్కొక్క దగ్గర షేర్ తీసుకోలే నేను ఇప్పుడు దాకా. నేను అదే 10% 20% నాకు షేర్ ఇవ్వంటే నేను బతకలేనా? ఖర్చులు దునియా పెడుతున్నా నేను వీళ్ళకి, నా సొంత పైసలతో పెడుతున్నా. నేను షేర్లు తీసుకోలేనా వీళ్ళ దగ్గర? ఎడిటింగ్ చేయించి పుష్ చేసి నేనే వీడియో చేసి కమ్యూనిటీ పోస్టులు వేసి ఒక హైలైట్ చేస్తుంటే అరే మంచి నేను బాయ్స్లో చెప్తున్నా. నేను రేపు పెడతా ఒక 2 days ఆగినా, సినిమా పనులు ఉన్నాయని. నా సినిమా అయిపోయినాక చెప్తున్నా కదా, తిరిగి కూడా చూడా నేను. ఇప్పుడు ఏమైతే కొన్ని రోజులు వీడియో పోగానే ఇటు వస్తాను. ఆయన స్టార్ట్ అయింది ఆల్రెడీ. అరే కొంచెమైనా మంచిని అర్థం చేసుకోవాలా అన్నా. సారీ ఏమనుకోద్దు, మాలు నీది కూడా తప్పే ఉంది. నువ్వు కూడా అట్లా తాగి రావద్దు ఎప్పటికైనా. ఇగో రండి కలవండి, నేను వద్దు అని చెప్తలేను. కానీ తాగి వస్తే ఏంటంటే అన్న లేడీస్ ఉంటారు. అరే సారీ చెప్పు. నేను కోపంలో ఆడపిల్ల అనేటకల్లా నేను ఆలోచించలేను అన్న, తప్పు నాదే, నేను ఒప్పుకుంటున్నాను. అదే నాకు కూడా ఇంకా ఓకే అండి, ఏమనుకోద్దు. ఓకే అర్థం. నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా నువ్వు రా అన్న, వద్దని చెప్తలేవో ఆడ గ్రౌండ్లో నుంచో నేను వచ్చి కలుస్తాను. ఇంటి దగ్గరకు వస్తే ఏమవుతుందంటే చాలామంది అర్ధరాత్రికి 12 o'clock 1 o'clock 3 o'clock ఫుల్ తాగొచ్చేస్తారు. ఏం చేస్తాం ఏమని అంటే ప్రేమ అంటారు. ఇక ఏం చేస్తాం, నేను కూడా కాముషి ఉంటున్నా. కానీ అందరూ అర్థం చేసుకోరు కదా. ఈ గల్లీలో ఒక మనుషులు రారు. అట్లాంటి గల్లీలో అంత మంది వస్తుంటే ఎవరైనా భయం పడతారు. ఆడపిల్లలు ఫ్యామిలీలు ఉంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే పిల్లలను ఎత్తుకపోతురు. ఏమైనా అయిందనుకోండి నాకు ఎటు చూసినా దెబ్బ నాకే పడుతుంది. నా చారణ తప్పు ఉన్నది, దేంట్లో నా తప్పే ఉండదు. అట్లాంటి నాకు తప్పులలో ఇరికిచ్చేస్తారు. అన్నిటితో కొట్లాడుకుంటా, అన్నిటితో చేసుకుంటా, నా రీచ్ నేను సక్సెస్ నాది ఆలోచించుకుంటా. నాకు మెంటల్ ప్రెషర్ నరాలు తెగిపోతాయి నాకు. అట్లాంటి టెన్షన్లు అవుతున్నాయి. అరే నీకు కుళ్ళ చెప్తున్నారా? అరే నేను ఏమైనా చేసిన తర్వాత ఈ స్థానం అనేది నీది. నువ్వు మంచిగా ఉంటే మంచి. ఇవాళ అందరి తిట్లు ఏమవుతుందిరా, ఏమేం చేస్తుండు చెప్పురు అని చెప్పురు. ఆడు ఇంట్లోలా మాటలు కాదు, ఓవర్ మాటలు ఇంటలేడు ఆడు. నేను కుళ్ళే చెప్తున్నా, నేను ఏమేం చేస్తున్నా అన్న ఇంకలో ఉండి నువ్వు చేస్తానే నువ్వు ఇల్లు నడిపించగలుగుతావు, మీ ఇంట్లో చూసుకోగలుగుతావు. నేను కుళ్ళ చెప్తున్నా, ఏది ఏమున్నా నువ్వు కరెక్ట్ ఉండాలి.
అర్థమైందా? ఈ వీడియోలో కూడా చెప్తున్నా, నువ్వు ఇట్లా లేవు అని చెప్పి. వీడు ఇప్పుడు దాకా ఏడున్నా నేను వీనికి అన్నీ చేస్తాను. నేను తెలివి లేదు, పోనీ తీసుకోవాలా, వీనికి ముందు తీసుకోవాలా. వీడేమో వీని షోకులు ఎక్కువైనాయి. ఎంత అని చెప్తాం? వీనికి ఏమైనా అయితే ఓన్ తిడతారు, నాకు తిడతారు. నేను ఇప్పుడే చెప్తున్నా, వీనికి ఒక ఏజ్ వచ్చేదాకా నేను సపోర్ట్ చేస్తాను. దాని తర్వాత కష్టం. నాకు దారిలు నాకు ఉన్నాయి. అయినా కానీ అందరి గురించి ఆలోచిస్తున్నా. టైంకి రా, టైంకి వచ్చి టైంకి చేసుకో, అన్నీ అయిపోతాయి. సో గైస్, టైంకి వస్తే అయిపోతుంది. నేను 2 డేస్లో 1 డేలో నాకు కొన్ని సినిమా పనులు ఉన్నాయి. ఈ పనులు అయిపోగానే నేను ఇన్ డీటెయిల్గా అందరినీ కూర్చోబెడతా. రాకపోతే వాని గురించి మాట్లాడతా. అందరు రావాలా. ఇప్పుడు దాకా ఇమ్రాన్ దగ్గర నుంచి సమస్య ఎవరు పోయింది, అందరి గురించి మాట్లాడతా. అరే ఏంది మనిషి అన్నాక అర్థం చేసుకోవాలా. ఎందుకు నేను చెప్తే తిడతారని చెప్తలేను రా. వీని పరిస్థితి ఎట్లయింది, ఎట్లా తిట్టిరు వీని, అట్లా తిడతారేమో, మళ్ళీ మంచి పేరు రాదేమో అనుకొని కాముషి ఉంటున్నాను. నేను చెప్పుడు మొదలు పెడితే ఎట్లా తిడతారు? ఎన్ని రోజులు బాధపడ్డాడు, ఇప్పుడు దాకా మంచి చెప్తుంటా వానికి. కొట్టనికి వచ్చిరా అప్పుడు. ఇప్పుడు నేను ఇట్లా వాళ్ళ గురించి ఒక్కొక్కళ్ళ గురించి ఏంటంటే సొంతంగా నేనే ఏదో చేసేసినా ఏదో పీకేసినా అంటారు. అరే నేను జనాలకు నీకు చూపించకపోతే ఏడికెళ్ళి వస్తావు? ఇప్పుడు దాకా సరే పోయి నడు, అందరు ఇంటర్వ్యూలో కూర్చోరి చెప్పురు. మనం నా ముందట కూర్చోబెట్టు, నేను అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పు. మనం ఎట్లా వచ్చి రేందనేది పాత వీడియోలు తీసి పెట్టాలా ముందట, అవతారాలు బట్టలు. ఏం వీడు పెట్టే టైంకే వీడియో పెట్టాలా? కుళ్ళే చెప్తున్నా, ఒక్కొక్క సింగల్ ఛానల్ మీరు అన్ని చేస్తూనే మీరు 8 లేకపోతే 6 వీడియోస్ వారం నెలకు పెట్టుర్రి. మేము పెట్టినట్టు 15 వీడియోలు పెడతా, నేను అది చేస్తా అంటే అందరు వంచురి. పైసా ఆశ, పైసా ఒక్కొక్కరు చచ్చిపోతురు పైసల గురించి. అన్న తమ్ముళ్ళకి చంపేస్తారు. అట్లాంటి పరిస్థితి తెచ్చేసిరు వీళ్ళు. అరే పక్కన వాళ్ళ గురించి ఆలోచించలేరు రా. అరే వాడు ముందటోడు వీడియో చేయకపోతే జిద్దు చేసి నేనే పెట్టిస్తా మైన్ అరే నేను చేస్తారా నడు అని నేను చేస్తాను, నాకు అవసరం లేదు, వీళ్ళు ఎవరు నాకు? తీసేయి ఇది కాదు, డీటెయిల్ వాయిస్లో పెడతా నేను. అందరు రావాలా, అందరికి చెప్తా నేను.